ఒకళ్ళని సంతోషపెట్టాలని, ఆనందపెట్టాలని మనం మోసం చేసి, అబద్ధాలాడి, నమ్మక ద్రోహం చేసి అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ యొక్క సంతోషం అప్పటికే పరిమితం అవుతది కానీ, జీవితాంతకాలం పరిమితం అవ్వదు. ఆనందమైన, సంతోషమైన మన మొఖంలో వెలిగే చిరునవ్వైన. ఎప్పుడు కూడా మనం నిజం చెప్పే ఒక మనిషి సంతోషపెట్టాలి. మన నిజాయితీగా ఉండే ఒక మనిషిని ఆనందపెట్టాలి. మనం కష్టపడే ఒక మనిషికి సుఖ సంతోషాలు జీవితాన్ని మనం ప్రసాదించాలి తప్ప, నమ్మక ద్రోహం చేసి, మోసం చేసి ఎప్పుడు కూడా మనం ఒక మనిషికి ఆనందాన్ని ఇవ్వకూడదు. దేవుడు కూడా ఎప్పుడు కూడా మనం ఏదైతే ఉందో ఇతరుల విషయాల్లో మనం జీవితాన్ని పంచుకున్నామంటే ఏదైనా సరే, ఒక మన బంధువులైనా, మన స్నేహితులైనా సరే, ఏదైనా మనం వాళ్ళు నిజాయితీగానే నవ్వించాలి. మోసం చేసి నవ్వించకూడదు. అలాగే సంతోషపెట్టాలంటే అబద్ధాలాడి సంతోషపెట్టకూడదు. మనం ఎప్పుడూ కూడా ఒకరికి సంతోషానికి కారణం అవ్వాలి కానీ దుఃఖానికి కారణం అవ్వకూడదు.